హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని E6 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ యొక్క E6 రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే యొక్క E6 రోడ్డు అనంతవరం నుంచి స్టార్ట్ అయ్యి వెలగపూడి వరకు అయితే ఉంటుందండి. దాదాపు యొక్క E6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు N9 రోడ్ అండి. ఎగ్జాక్ట్గా ఇక్కడే మనకు తారైతే వేస్తున్నారు ప్రజెంట్. అది ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇది చూడండి. ఇక్కడంతా కూడా చూడండి ఎన్ని మిషనరీస్ ఉన్నాయో, వెహికల్స్, లారీలు. ఇక్కడైతే తారైతే వేస్తున్నారండి. ఎగ్జాక్ట్గా N9 నుంచి తారైతే స్టార్ట్ చేస్తున్నారు. అంటే చాలా మటుకు ఒక లేయర్గా అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక లేయర్గా అయితే వేసుకుంటూ వస్తున్నారండి. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడంతా కూడా అంటే 3 సైడ్లు కూడా వేసుకుంటున్నారు రోడ్స్కి. చూడండి ఇటైతే కూడా నీటి ఒక గ్రావెల్, ఇటు సైడ్ కూడా మొత్తం ఒక ఫైనల్ స్టేజ్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ కూడా తార్ అయితే వేస్తారు. ప్రజెంట్ అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ కూడా తార్ అయితే, అటు సైడ్ కూడా ఒక లేయర్గా తార్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ అయితే వేసుకుంటూ వస్తున్నారండి. చూస్తున్నారు కదా. ఈ యొక్క E6 రోడ్డు సంబంధించి ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే 10 days లో చాలా మార్పు వచ్చిందండి. మీరు 10 days ముందు వీడియో చూసుకున్నట్లయితే అప్పుడు జస్ట్ మన కంకర్ టిప్స్ అవన్నీ కూడా వేసుకొని నీట్గా చదువు అయితే చేసుకుంటున్నారు. ఇక 10 days లోనే మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కూడా రోడ్ అయితే వేసేస్తారు, తార్ రోడ్డు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్గా వేస్తున్నారండి. సైడ్ కూడా ఒక స్టేజ్ తీసుకొని వచ్చేసారు. అలాగే అటు సైడ్ కూడా ఒక లేయర్ అయితే వేస్తున్నారు అనమాట. అవుట్ రోడ్ తర్వాత ఆ రేంజ్ లో రోడ్ కంప్లీట్ అవుతున్న E6 రోడ్ అండి ఇది. ప్రస్తుతం మీరు ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చండి ఏ విధంగా ఉందో రోడ్డు అయితే. చూస్తున్నారు కదా. మీరు ఇప్పుడు చూసే రోడ్డు E6 రోడ్డు సంబంధించి N9, N10 రోడ్డు మధ్య జరిగే వర్క్ అయితే చూస్తున్నారండి. మీరు 10 days బ్యాక్ వీడియోలో చూసుకుంటే అప్పటికిప్పటికి చేంజెస్ చూసుకున్నట్లయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ విధంగా అయితే చేంజ్ అయిపోయింది అనమాట. వితిన్ 10 days బ్యాక్ ఏంటంటే జస్ట్ గ్రావిల్, కంకర్ అలా వేసుకొని చదునైతే చేసుకుంటున్నారు. అది కూడా మిడిల్లో BRT రోడ్ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే చదునైతే చేసుకుంటున్నారు. వితిన్ 10 days లోనే మనకు ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ రోడ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మిడిల్లో BRT రోడ్ అయితే వేస్తున్నారు. అలాగే రైట్ సైడ్ ఉన్న రోడ్డు కూడా ఆల్రెడీ రోడ్ స్టేజ్లో అయితే ఉందండి. కంకరాలు అవన్నీ కూడా ఒక లెవెల్ అయితే వేసి పెట్టుకున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి అది వేస్తారనుకుంటాను. చూస్తున్నారు కదా. ఈ యొక్క రోడ్ అనేది మనకు అనంతవరంలో స్టార్ట్ అయ్యి తుళ్ళూరు మీదుగా సీఎం ఏదైతే ప్రజెంట్ సీఎం పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటున్నారో ఫ్రంట్ సైడే ఈ యొక్క రోడ్ అనేది రావడం జరుగుతుందండి. వెలగపూడి వరకు అయితే ఉంటుంది. అలాగే మనకు N10 రోడ్ నుంచి చూసుకున్న తుళ్ళూరు వరకు కూడా మిడిల్లో BRT రోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ N10 నుంచి N11 రోడ్డు మధ్యలో ఉన్న కొంత భాగమే ఖాళీ ఉంది. అది కూడా ప్రజెంట్ ఇప్పుడు గ్రావిల్ అవన్నీ కూడా వేసుకొని రోడ్డు హైట్ అయితే పెంచుకొని ఇంకో రోడ్ అయితే వేయబోతున్నారు అక్కడ కూడా. దీనికి సంబంధించి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించి అయితే. రెండు వైపులా కూడా తార్ అనేది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మిడిల్లో BRT రోడ్ ఏదైతే ఉందో దాని మీద సెకండ్ లేయర్ అయితే వేస్తున్నారు. తార్ అయితే చూస్తున్నారు కదా. మనకు ఒక వితిన్ 2 monthsలోనే 2.5 monthలోనే ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించిన వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. మనకు ఏపీ క్యాపిటల్ అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ తర్వాత కంప్లీట్ అవ్వబోతున్న రోడ్ అయితే అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. మిడిల్లో BRT రోడ్ అయితే అసలు
క్లియర్‌గా కంప్లీట్ అయిపోయింది. కొంత గ్యాప్ అక్కడక్కడ గ్యాప్ తప్ప. అలాగే ఇక్కడ E9 దగ్గర చూసుకున్నప్పుడైతే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అలాగే మిడిల్‌లో ఉన్న BRT రోడ్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే మీరు సైడ్ చూసుకున్న ఈ యొక్క వాటర్ పైప్స్ అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వాటర్ పైప్స్ ఇన్‌స్టాలేషన్ అవి కూడా జరిగి ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా మనకు ఈ యొక్క 1 వీక్‌లో జరిగిన వర్క్స్ అండి ఇదంతా కూడా. నేనైతే అసల వీడియో తీసే ముందు ఆశ్చర్యపోయాననమాట. ఎందుకంటే 10 డేస్‌లో ఇంత గ్యాప్ అంటే మీరు లాస్ట్ వీడియోలు చూసుకుంటే, పాత వీడియోలు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వర్క్స్ ఎలా ఉండేయి, ఇప్పటికి ఏం చేంజ్ అయింది ఏంటనేది కూడా చూడొచ్చు. ఇదంతా కూడా మీరు చూసే వర్క్స్ అన్నీ ప్రెజెంట్ తారేస్తున్నారు కదా! ఇదంతా కూడా మీరు N9, N10 రోడ్డు మధ్య జరిగిన E6 రోడ్ వర్క్స్ అండి ఇది. ఈ పొడవుగా దాదాపుగా 1 కిలోమీటర్ వరకు కంప్లీట్ అయిపోయినట్టుంది. ఈ జంక్షన్ అంటే N9, N10 రోడ్డు మధ్య కూడా జస్ట్ కొంచెం గ్యాప్ తప్ప రిమైనింగ్ అంతా కూడా వచ్చేసింది. రోడ్ అయితే కవర్ అయిపోయిందండి. ఇది కూడా ఇటు సైడ్ కూడా రైట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఆ రోడ్ స్టేజ్‌కి పెట్టుకొని రెడీ చేసేది పెట్టుకున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి ఆ రోడ్ అయితే వేస్తారు. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి ఎదురుగా, అదేనండి ప్రెజెంట్ సీఎం గారి ఇల్లు అనమాట. అంటే కడుతున్నారు కొత్త ఇల్లు, పర్మనెంట్ హౌస్ అనమాట. నారా చంద్రబాబు నాయుడు గారి హౌస్. దాని ఫ్రంట్ సైడ్ ఈ యొక్క E6 రోడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా ఏంటంటే అప్పుడే మనకు అమరావతి స్టార్ట్ అయినప్పుడు వేసిన గ్రావెల్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే నీట్గా రిమూవ్ చేసి, ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో ఆ ప్లేస్లో మనకి ఏంటంటే అక్కడ గ్రావెల్ ఎర్రమట్టి కూడా అవన్నీ కూడా తోలుకొని రోడ్ని హైట్ అయితే పెంచుకుంటున్నారు చూడండి. అలాగే ఇటు సైడ్ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. అటు సైడ్ అంతా ఏంటంటే ఈ విధంగా రిమూవ్ చేసేసిన తర్వాత ఇంకా వాటి మీద ఏంటంటే ఎర్రమట్టి అలాగే గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని రోడ్ అయితే హైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడంతా కూడా ఇప్పుడు చూడండి ఎర్రమట్టి ఇవన్నీ కూడా తోలేసుకున్న తర్వాత ఈ జేసీబీ అనేది మొత్తం మట్టిని అంతా కూడా క్లియర్ చేస్తుంటే ఇంకోటి ఏంది మొత్తం కూడా చదును చేసుకుంటూ వస్తుందండి. అక్కడ ఉన్న ఈ రోడ్డుకి సంబంధించి పొడవున వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసే వర్క్స్ తుళ్ళూరు నుంచి వెలగపూడి మధ్య జరిగే వర్క్స్ అని చూడబోతున్నారు ఈ వీడియోలో. చూడొచ్చు ఒకవైపు ఏంటంటే మట్టినంతా కూడా వేసిన తర్వాత ఆ జేసీబీ మట్టినంతా కూడా నీట్గా వేస్తుంటే ఈ యొక్క మిషనరీ మొత్తం కూడా మట్టినంతా కూడా చదును చేస్తుంది చూడండి నీట్గా. ఇప్పుడు పనులు అప్పుడు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారండి బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ అయితే. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి RVR అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు ప్రస్తుతం చూస్తున్న వర్క్స్ వచ్చేసి ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించి N12, N13 మధ్య రోడ్డు జరిగే వర్క్స్ అయితే చూస్తున్నారు మీరు. ప్రస్తుతం మనకు ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించి రోడ్డు మొత్తం కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. సో చూసారు కదా ఎలా తయారేస్తున్నారు ఏంటనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.